హాయ్ హలో బాగున్నారా? ఈరోజు మరొక వ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చేసాను అనమాట. డైలీ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే పనులన్నీ ఈ వ్లాగ్లో పెట్టాను అనమాట. ఈరోజు మార్నింగ్ కాఫీ తాగిన తర్వాత రొటీన్గా చేసే పని ఏంటంటే కుక్కర్ పెట్టడం ఫస్ట్ అయితే. ఎందుకంటే ఎండాకాలం కదా, ఎప్పుడు మనకు ఓపుకున్నప్పుడే అన్నీ చేసేసుకోవాలన్నట్టు ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యము, ఒక చిన్న కప్పుడు పప్పు పెట్టేశాను. ఎందుకంటే ఈరోజు తోటకూర ఉంది, సాంబార్ చేద్దామని, నెక్స్ట్ తోటకూర ఫ్రై చేద్దామని బిగించేసాను అనమాట. కుక్కర్ అయితే పెట్టేశాను. పప్పు చేశాను అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది, కొంచెం మిగిలిపోతుంది. అదే ఫ్రై అయితే కొంచెమే అవుతుంది కాబట్టి సరిపోతుంది మా నలుగురికి అనేసి. ఆ తర్వాత బాండీ పెట్టాను, చిటికెడు ఆయిల్ వేశాను, పోపు దినుసులు వేశాను, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది. ఈ సమయంలో వెల్లుల్లిపాయలు వాడేవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటే బాగుంటుంది తోటకూర ఫ్రైకి అంటారు. నేను ఎప్పుడు తినలేదన్నమాట. అలా వేసేసుకొని పోపు వేసేసుకొని ఇప్పుడు తోటకూర అంతా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 4 సార్లు కడిగేసాను. ఎందుకంటే తోటకూరలో ఇసుక ఉంటుంది, చిన్న చిన్నగానే వస్తాయి కాబట్టి ఇసుక అనేది ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది దాంట్లో. అందుకని 4-5 టైమ్స్ మనం కడగాల్సి వస్తుంది. బాగా ఇసుక ఇదైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ గిన్నె కడుక్కొని మళ్ళీ వాటర్లో వేసి అట్లా కడగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇసుక అనేది రాకూడదు కదా ఫుడ్లో, కానీ అన్నిసార్లు కడగాలి. ఆ తర్వాత నేను కత్తెరతోటి కట్ చేసేసుకున్నాను అన్నమాట. ఇంత తోటకూర ఉంది కదా, అది చూస్తే ఆ తర్వాత చిన్న కప్పులోకి వస్తుంది. ఎంత పెద్ద బాండీ పెట్టానో చూడండి, చిన్న కప్పులోకి వస్తుంది అనమాట. తోటకూర అంతా కట్ చేసేసాను, అది వేసేసాను బాణట్లో. చిటికెడు ఉప్పు, పసుపు వేసేసి మంచిగా ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం. వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ ఆకుకూర తింటే చాలా మంచిది. ఏ ఆకుకూర దొరికితే అదన్నమాట. ఈరోజు మాకు తోటకూర మంచిగా అనిపించింది, అందుకని తోటకూర, గోంగూర తీసుకొచ్చారు. రేపైతే గోంగూర పప్పు చేద్దామని చెప్పి ఫస్ట్ తోటకూర ఫ్రై చేసేస్తున్నాను. మంచిగా ఫ్రై చేసేసి ఆ తర్వాత అంటే మిక్స్ చేసేసి మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది. ఫస్ట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు తోటకూర ఫ్రై అనేది. పెసరపప్పు తోటకూర బాగుంటుంది, తోటకూర పుల్లకూర, మామిడికాయ, మునక్కాడ వేసి చేస్తే బాగుంటుంది. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఆకుకూరని. ఆ తర్వాత ఇవి పచ్చిమిరపకాయలు, బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, అవి నేను మజ్జిగ మిరపకాయలు వేద్దామని తెప్పించాను. సరే ఒకసారి వర్షం వచ్చింది కదా అనేసి ఆపేసి ఫ్రిడ్జ్లోనే ఉంచాను. అవి పండు మిరపకాయలు అయ్యి ఆ తర్వాత ఎండు మిరపకాయలు కూడా అయిపోయాయి అన్నమాట. సరే అని చెప్పి కొంచెం పండు మిరపకాయలు అయ్యాక ఎండబెట్టాను. అలా చూసారా ఎట్లా వచ్చేసాయో గలగల ఎండుమిరపకాయలు. ఇప్పుడైతే నేను ఈ తోటకూర ఫ్రైలో పుట్నాల పప్పు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, ఒక 4-5 ఎండుమిర్చి వేసేసి జీలకర్ర వేసేసి పౌడర్ చేసి దాంట్లో వేస్తున్నాను అన్నమాట. కొబ్బరి లేదు ఈరోజు, ఇలా చేసేద్దామని అది మిక్సీ వేసి పక్కన ఉంచుకున్నాను. ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, పుట్నాల పప్పు, జీలకర్ర. చూసారా బాగా తోటకూర వేగిపోయింది, కొంచెం అయిపోయింది. ఇందాక చాలా వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా అయిపోయింది, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కొంచెం చిటికెడు ఉప్పును పౌడర్ వేసేసుకుందాం. ఆ పుట్నాల పప్పు బదులు మనం నువ్వులు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మన టేస్ట్కి తగ్గట్టు ఏదైనా కూర పొడి వేసుకోవచ్చు. దాంట్లో కొబ్బరి, ఎండుమిర్చి అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. అందుకని ఇప్పుడు ఆ పౌడర్ చల్లేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆపేస్తాను అన్నమాట. ఉప్పు వేసిన తర్వాత కొంచెం తడి అనేసి వస్తుంది కదా, అది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచితే పొడి పొడిగా ఉంటుంది ఆ కూర ఫ్రై. ఈ పౌడర్ అంతా వేసేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట, కమ్మగా ఉంటుంది. ఎందుకంటే మనం పుట్నాల పప్పు, కొబ్బరి వేసాం కాబట్టి మంచిగా కమ్మగా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది ఈ కర్రీ.
హెల్తీగా మనం లంచ్లోకి చేసేసుకున్నాం అనమాట. ఆకుకూర ఫ్రై ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత కప్పులోకి డిష్ అవుట్ చేసేద్దాం. తినేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మనం పప్పు అలా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. క్వాంటిటీ ఎక్కువ ఆకుకూర తిన్నట్టు అవుతుంది, మనకు తక్కువ కూడా అయిపోతుంది కాబట్టి అది. ఆ తర్వాత నేను సాంబార్ చేస్తున్నాను ఈరోజు. సాంబార్ అంటే స్పెషల్ సాంబారే అన్నమాట. ఈ సాంబార్కి స్పెషల్ ఏంటంటే చింతపండు వేయకుండా సాంబార్ చేస్తున్నాను. ఏం చేశాను అనుకుంటున్నారా? ఒకసారి చూసేయండి. బాండి పెట్టాను, అంటే పెద్ద గిన్నె పెట్టాను, పోపు వేసాను. ఇంకా యాజ్ యూజువల్ పోపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, అన్ని మెంతులు. ఇది సాంబార్ కాబట్టి మెంతులు వేసుకుంటే బాగుంటుందన్నమాట. పోపు వేగిన తర్వాత నేను మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. మొన్న ఆవకాయ పెట్టాను కదా 4 కాయలు, అందులో ఒక కాయ మెత్తగుందని చెప్పి పక్కన ఉంచాను కదా, ఆ ముక్కలు అనమాట. పప్పు చేస్తే అంత ఎక్కువ ఇదవ్వదని చెప్పేసి కొంచెమే చేయాల్సి వస్తుంది. 4 ముక్కలు వేస్తేనే మా నలుగురికి పప్పు వచ్చేస్తుంది. అంత ఇదిగా ఉంది, అంత పులుపు ఉందన్నమాట కాయ. సరే అని ఈరోజు దాంతో సాంబార్ చేస్తున్నాను. ఇది చింతపండు బదులు మామిడికాయ ముక్కలు వేసామన్నమాట. యాక్చువల్గా ఇది మిక్సీ అయినా వేసుకోవచ్చు, నేను ఇలాగే వేసేసాను. ఎందుకంటే కాస్త మగ్గిన తర్వాత మెత్తగా అయిపోతుంది కదా, స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఇలా స్మాష్ చేసేసామంటే ఆ పులుపు అనేది సాంబార్కంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ తర్వాత మునక్కాడలు వేస్తున్నాను. ఇవి కూడా ఉడకాలి కాబట్టి ఇలా పోపులోనే వేసేసి కొంచెం వాటర్ వేసేసామనుకోండి, మగ్గిపోతాయి, బాగా ఉడికిపోతాయి. పెద్ద పెద్ద టెంపుల్స్లో మనము భోజనం చేసినప్పుడు, లంచ్ చేసినప్పుడు, ప్రసాదం తీసుకున్నప్పుడు వాళ్ళు సాంబార్ చేస్తారు కదా, వాటికంతా ఇట్లాంటి టేస్టే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చింతపండు ఇట్లాంటివే వేయాలని ఉండదు. ఎక్కువ శాతం మామిడికాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు ఇట్లాంటివన్నీ వేసినందువల్లే మంచి స్మెల్, మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. లైట్గానే ఉంటుంది పులుపు. అలా చేసినప్పుడు వాళ్ళ దగ్గర సాంబార్లు పుల్లగా అనిపించవు. మనం ఇంట్లో చేసుకున్న స్మెల్ అదే పులుపు అయితే ఉండదన్నమాట. లైట్గా ఒక పులుపు ఉంటుంది అంతే. చప్పగా ఉందా పుల్లగా ఉందా అన్నట్టు ఉంటుంది, కానీ మంచి టేస్టు, స్మెల్ బాగుంటుందన్నమాట. అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఈరోజు అయితే మా ఇంట్లో సాంబార్ అలాగే ఉంది. ఎందుకంటే మామిడికాయతో పులుపు వచ్చింది కదా, సేమ్ అలా అంత అలాగే టేస్ట్ వచ్చిందనమాట. ఇది బాగా ఉడకనిద్దాం. ఆ తర్వాత ఈ ఫ్రై చూసారా, బాగా ఫ్రై అయిపోయింది, తోటకూర ఫ్రై అయిపోయింది. ఇది ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ అయిపోయింది పౌడర్ వేసిన తర్వాత. చూసారా, నేను ఇంకా దీన్ని చిన్న కప్పు, ఎంత కప్పో చూడండి, ఆ కప్పులో వేసేసుకుంటున్నాను. ఈ చిన్న చిన్న బౌల్స్ నేను ఇడ్లీ సాంబారు అట్లా తినడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఇట్లా డిష్ అవుట్ చేసుకోవడానికి బాగా సరిపోతున్నాయి. అంటే అంత కొంచెం క్వాంటిటీ మనం చేసేసుకుంటున్నాం అన్నమాట. ఎవరు అన్నాలు సరిగ్గా తినడం లేదు కదా, లంచ్ టైంలో తింటే సరిపోతుంది. మధ్యాహ్నం పూట, నైట్ అయితే అన్నం తినరు. మా ఇంట్లో అయితే 10 సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నాము. ఇప్పుడు అన్నం పప్పు ఉడికిపోయింది కదా, పప్పు తీసేసాను. చూసారా, అన్నం కూడా మంచిగా ఉడికిపోయింది. నేను కింద అన్నం బియ్యం పెట్టి, ఆ తర్వాత పప్పు పెట్టి, ఆ తర్వాత కూర, అట్లా స్టెప్ బై స్టెప్ పెడతానమాట. ఎందుకంటే బియ్యం ఎక్కువ ఉడకాలి కాబట్టి అన్నము, ఆ తర్వాత పప్పు కొంచెం అట్లా అనుకుంటాను, అదే అట్లా పెడతానన్నమాట. అన్నం కూడా తీసేసాను పక్కకి. పప్పు ఉడికిపోయింది కదా, దీన్ని చాలా మెత్తగా అయిపోయింది. చూసారా, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం సాంబార్లో వేసేసుకుందాం. కూర రెడీ అయిపోయింది కదా, కూర అన్నము ఎత్తుకెళ్ళి మనం టేబుల్ మీద పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం ఉడకనిచ్చి మనం పప్పు వేసేసుకుందాం. హైలో పెట్టేశాను తొందరగా అయిపోతుందని. మునక్కాడలు వేసాం కదా, మంచిగా ఉడికిపోయాయి. చూసారా, మామిడికాయ ముక్కలు అయితే భలే ఉడికిపోయాయి. మంచి స్మెల్ వస్తుందన్నమాట. మామిడికాయ మునక్కాడ ఉడుకుతూ ఉంటే
దీంట్లో మనం ఏమేమి ముక్కలు వేసుకోవాలో అన్నీ వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకోవచ్చు, టమాటా, క్యారెట్, అన్ని ముక్కలు, ఈ సొరకాయ ముక్కలు అన్నీ వేసేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఉంటుంది. నేను పచ్చిమిర్చి వేసాను, ఆ తర్వాత సాంబార్ పౌడర్ వేసేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ కాబట్టి 3-4 స్పూన్లు వేసాను. చాలా చిన్న స్పూన్ అది. సాల్ట్లో వేసుకోవచ్చు, అది కూడా టేబుల్ వేర్ సాల్ట్లో వేసుకోవచ్చు అనమాట. ఆ స్పూను చిటికెడు వేసుకుంటాం కదా అన్నంలో తక్కువైనప్పుడు, అట్లాంటి స్పూన్ అనమాట. దాంతో వేసాను సాంబారు పొడి. ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పప్పు అనేది వేసేసుకుందాం. ముక్కలు బాగా చితికిపోయాయి అనమాట. అలా చితికిపోతేనే పులుపు అనేది స్ప్రెడ్ అవుతుంది. లేదా మనం ముక్కలుగా ఉంచామనుకోండి, మనం ఆ ముక్క తిన్నప్పుడు మట్టుకే పులుపు వస్తుంది. అంటే అది బాగా ఊరిన తర్వాత ఈవినింగ్కి బాగుంటుంది అన్నట్టు. అందుకని ముక్క కానీ బాగా అలా నలిచేసామంటే, స్మాష్ చేసేసామంటే సాంబార్కి అంతా పులుపు పడుతుంది. మనం వేరే పులుపు వేయక్కర్లేదు. సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజిటేబుల్స్ కానీ వాడుకుంటే చాలా మంచిది కదా. అంటే ఎప్పుడు అన్సీజన్ కూడా వస్తున్నాయి, కాదనట్లేదు, వేరే సీజన్లో కూడా. కానీ మనకు సీజన్లో వచ్చినప్పుడు ఆ ఫ్రూట్కి, ఆ కాయకి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను టమాటా ముక్కలు, ఆ క్లిప్ పోయింది చూసారా, టమాటాలు వేసాను, కరివేపాకు వేసాను, కొత్తిమీర వేసాను. అది నేను షూట్ చేశాను అనుకున్నాను, ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయలేదు. కొంచెం కారం వేసాను, చెప్పాను కదా ఎండుమిర్చి కొంచెం తక్కువ సాంబార్ పొడిలో, అందుకని విడిగా కొంచెం కారం ఉంది కాబట్టి వేసేస్తున్నాను. ఒక 1/2 స్పూను కారం పొడి వేసాను. 3 మ్యాంగో కారం ఉంది కదా, అది వేసేసాను. కొంచెం ఉప్పు తక్కువ అవుతుందేమో అని ఉప్పు వేసేసాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. నేను ఒక పెద్ద టమాటా ముక్కలు చేస్తే 8 ముక్కలు దాకా వచ్చింది, అది వేసేసాను. ఇప్పుడు సొరకాయ ముక్కలు, క్యారెట్, ముల్లంగి, బీన్స్ ఏం వేస్తాం అనుకుంటాము అవన్నీ వేసేసి ఉడికిచ్చేస్తే సూపర్గా ఉంటుంది సాంబార్ అనేది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, చెప్పాను కదా అవన్నీ ఎండిపోయి ఉన్నాయి బాగా. సరే అని అలాగే వేస్తూ వస్తున్నాను పౌడర్లు ఇట్లా అనేసి. కసూరి మేతి నలిపి వేసినట్టు వేసేస్తున్నాను అనమాట. మంచి స్మెల్ అనేది ఉంటుంది కదా మనకనేసి. ఇప్పుడు నేను ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసేసాను. ఆల్మోస్ట్ సాంబార్ రెడీ అయిపోయింది. ఇంకొక ఉడుకు రానిచ్చి మనం సాంబార్ కూడా డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. అయిపోయింది కదా, ఉడికిపోయింది. టేబుల్ మీదకి తెచ్చేసాను. ఇంకా మనం ఏం చేస్తామండి, తినడమే పని కదా. లంచ్ అయిపోయింది, వంట చేసేసుకున్నాము. ఇప్పుడు తినేస్తే ఆ పని కూడా అయిపోతుంది. ఇంత కష్టపడింది మనం వంట చేసుకునేదంతా ఇప్పుడు తినడానికే కాబట్టి 1:30 అవుతుంది. ఆవకాయ చూసారా ఎంత మంచిగా ఉందో. ఆవకాయ, నెయ్యి, అంటే నెయ్యి ఆకుకూరలకు లేకపోతే అట్లా అన్నమాట. ఆవకాయలో వేసుకుంటే బాగుండదు నాకు తెలిసి, అది చెప్పడానికి బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని అంటారు కానీ కమ్మదనం వచ్చేస్తుంది, చప్పబడిపోతుంది అనమాట. ఆవకాయ కారంగా తినాలంటే ఆవకాయలో నూనె వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ ఉట్టిగానే తింటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను కంచంలో వడ్డిచ్చేసుకుంటున్నాను, అన్నం పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆవకాయ వేసేసి ఫస్ట్, అంటే ఏదైనా పచ్చడి వడ్డించుకుంటే బాగుంటుంది కదా. ఒక ముద్ద పచ్చడి అనేది తింటే రోజులో ఒకసారి, అంటే మనం లంచ్ చేసేటప్పుడు ఒక పచ్చడి ముద్ద కొంచెం అన్నా తింటే మనకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఎన్ని కూరలు ఉన్నా, ఎన్ని పప్పులు ఉన్నా, ఏమున్నా సరే ఒక పచ్చడి అనేది ఉంటే మటుకు సూపర్గా ఉంటుంది ఆ లంచ్ అనేది. నాకే కాదు, మా ఇంట్లో కూడా చాలామందికి నేను అలాగే అబ్జర్వ్ చేశాను అనమాట. ఫస్ట్ పచ్చడి ఉందా లేదా అని చూసుకుంటారు. ఇన్ని వేయించుకున్నా కూడా ఆ పచ్చడి అనేది ఒకరు వేయించుకుంటారనమాట. ఎక్కడైనా ఇది పెళ్ళిళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే క్యాటరింగ్లో తినేటప్పుడు మనకు. నేనైతే అట్లాగే ఇప్పుడు పచ్చడి వేసేసాను, అన్నం పెట్టేశాను, ఆకుకూర ఫ్రై వేసేసుకున్నాను. ఆ తర్వాత సాంబార్ కూడా కప్పులో పక్కన ఉంచేసుకొని తినేస్తున్నాం అన్నమాట. మీకు చూపించడం కోసం సాంబార్ కప్పులో వేసాను, కానీ మేము తినేటప్పుడు అలాగే వేసేసుకొని ఆ తర్వాత చిన్న గిన్నెలోకి తీసేసి పెట్టేస్తానన్నమాట. అంటే పెరుగు, మజ్జిగ డైలీ వేసుకోవాలి అని అనిపించదనమాట, అందుకని వేసుకోవట్లేదు. ఈ ఎండుమిర్చి చెప్పాను కదా ఇందాక నేను, బాగా డ్రై అయిపోయాయి. పచ్చిమిర్చి పండుమిర్చి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అలా ఎండిపోయాయి అనమాట. సరే అని తీసి ఒకసారి బయట ఎండబెట్టాను. ఇప్పుడు అవి నేను ఇంకా స్టోర్ చేసుకుంటున్నాను, ఎండుమిర్చి లాగా వాడేద్దామనేసి.
వేస్ట్ అయితే అవ్వలేదు. నేను వర్షం వచ్చింది కదా, ఇవి ఇంకా మనం మజ్జిగ మిరపకాయలు వేసామనుకోండి, చల్ల మిరపకాయలు, ఎండ ఉండదేమో, అప్పుడే వర్షాలు వచ్చేస్తున్నాయి. డైలీ 2 డేస్ వర్షం వచ్చేటప్పటికి నాకు ఇంకా భయం అనేది వచ్చి, ఇంకా ఇలా మనం పెట్టడం ఆపేద్దాము అని చెప్పేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పచ్చిమిరపకాయలు, బజ్జీ మిరపకాయలు అనమాట, అవి తెప్పించాను అనమాట. అవి బాగున్నాయి కదా, ఒక్క మిరపకాయ తిన్నా మనం అన్నంలోకి అనేసి, సరే ఇంకా అవి వద్దులే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి కాస్త పండు అయిపోయాయి. సరే, పండుమిర్చి ఆల్రెడీ పచ్చడి పెట్టేశాను కదా, ఇప్పుడు దీంతో పండుమిర్చి పచ్చడి ఎందుకు అని చెప్పి ఒక 2-3 సార్లు ఇంట్లోనే అలా ప్లేట్లో వేసి పెడితే ఆ వేడికే ఎండిపోయాయి. చూసారా, ఎండిపోయాయి కదా, అయినా వేస్ట్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఎండుమిరపకాయల కింద వాడేద్దాం అని చెప్పి స్టోర్ చేసి పెట్టేస్తున్నాను. నేను మిర్చి దీంట్లో వేస్తూ ఉంటాను అనమాట, అలాగే దాంట్లో స్టోర్ చేశాను. ఇప్పుడు మనకు కిలో మిరపకాయలు వచ్చేసాయి, ఎండుమిరపకాయలు. అంటే 30 కేజీ అవి ఉంటాయి, ఎండిన తర్వాత తక్కువ అవుతాయి కదా అన్నమాట. సరే అని దాంట్లో పింగాణి జాడీలో అయితే వేసేసాను. ఇప్పుడు నేను డైలీ మర్చిపోతున్నాను అనమాట, అందుకనేసి చియా సీడ్స్, నెక్స్ట్ సబ్జా సీడ్స్ నానబెట్టి పెట్టుకుంటున్నాను. అప్పుడు మనం తాగే వాటర్లో కానీ, లెమన్ వాటర్లో కానీ, ఎలా అయినా సరే మజ్జిగ తాగేటప్పుడు ఇట్లా ఒక స్పూన్ వేసేసుకోవచ్చు కదా అని ఒక 4 స్పూన్లు వేసి ఒక చిన్న జార్లో నానేసి పెట్టాను అనమాట. అప్పుడు మనం వాటర్ తాగేటప్పుడు ఎట్లా అలా మనం తీసేసుకోవచ్చు. డైలీ మనం వాటర్ తాగుతూ ఉంటాం కదా, ఆ బౌల్లో వేసేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా చెంబు కానీ గ్లాస్ కానీ అది తాగే దాంట్లో ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి, అవి మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేసేయచ్చు అన్నట్టు. ఇవి 2 డేస్ 3 డేస్ దాకా వస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా, నానిపోతే అలా ఒక్కొక్క స్పూను తాగే ముందర మన వాటర్లో వేసుకోవచ్చు, లేకపోతే లెమన్ వాటర్లో వేసుకోవచ్చు, మజ్జిగలో వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఎలా అయినా అవి మనం తాగడానికి ట్రై చేస్తే మంచిదన్నమాట. చాలా హెల్త్ అని చెప్తున్నారు కాబట్టి నేను కంపల్సరీ ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం కూడా సబ్జా గింజలు వేసుకొని లెమన్ వాటర్ కానీ, ఇది నన్నారే వస్తుంది కదా, నన్నారే దొరుకుతుంది కదా, ఆ బాటిల్ తెచ్చుకొనేసి ఈ సబ్జా వాటర్లో ఆ నన్నారే వేసుకొని ఒక లెమన్ పిండుకున్నా లేకపోతే స్వీట్గా తాగినా బాగుంటుందన్నమాట. అలా చేస్తూ ఉంటాను ఈ సమ్మర్ అంతా. ఇప్పుడు నన్నారే అంటే మళ్ళీ దాంట్లో షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందని నేను డైరెక్ట్గానే లెమన్ పిండుకొని తాగేస్తున్నాను అనమాట, హనీ వేసుకొని. ఆ తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. ఏం చేద్దాం ఎంతసేపు థింకింగ్. నైట్ డిన్నర్కి అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది మనకు, ఏం చేయాలి అని. ఎప్పుడు ఉప్మాలేనా అంటే ఇడ్లీ దోశ పిండి ఇది లేకపోతే మనం చపాతీ చేయలేమనుకుంటే అస్సలు ఏ ఐటము తోచదన్నమాట, ఏం చేద్దామా అని. నేనైతే మొన్న బ్రెడ్ ప్యాకెట్ తెప్పించాను. ఆ రోజు హాఫ్ ప్యాకెట్ ఇలాగే పీసెస్ వేయించేసి కప్పులో వేసి ఇట్లా ఇచ్చేసాను అనమాట. అంటే సాంబార్ మిగిలితే సాంబారు అట్లా కప్పులో అదొక కప్పులో వేసుకొని సూప్ లాగా అట్లా తిన్నాము. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం అనమాట. ఈరోజు ఏం చేశానంటే ఇలా పీసెస్ బాగా వేగుతాయని పీసెస్ వేయించాను. ఒక్కొక్క పీస్ వేయించేదానికన్నా ఇలా మనం చిన్నవి కట్ చేసేసి ముక్కలు ఇలా పెట్టేసి కొంచెం నెయ్యి వేసి వేయించేసాను అనమాట. ఇది ఇంట్లో నెయ్యే కాబట్టి ధారాళంగా నెయ్యి వేసుకొని వేయించుకోవచ్చని, అయినా ఒక స్పూన్ వేసే ఇన్ని పీసెస్ వేయించాను అనమాట. ఇలా వేయిస్తే ఇష్టము, మంచిగా క్రిస్పీగా వేగుతాయి. ఆ తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసేసాను, ఒక బాక్స్లో వేసి పెట్టాను. తినే ముందు బాగానే ఉంటాయి అనేసి, అంటే 5 మినిట్స్లోనే తినేస్తాం అనుకోండి, ఎంతసేపు ఉంచను. అంటే నేను కిచెన్లో పని వచ్చి ప్లేట్లో సర్వ్ చేసుకునేటప్పటికి ఆ టైం సరిపోతుందని క్రిస్పీగా వేగుతాయని చిన్న పీసెస్ కట్ చేశాను. ఇప్పుడైతే ఈ బ్రెడ్ చిన్న పీసెస్ చేసేసి ఇట్లా వేయించాను కదా, రస్కుల్లాగా ఎంత క్రిస్పీగా వేగుతున్నాయో చూడండి. ఆ తర్వాత ఇది మాత్రం సరిపోదు కదా అని చెప్పి నేనేం చేశానంటే రాగి జావ కలిపేశాను. అదైతే 1 స్పూన్ పిండికి మనకు 3-4 తాగే అంత జావ ఉడికిపోతుంది. ఎందుకంటే లైట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. పైగా నైట్ డిన్నరే కదా, ఏం చేయాలి అని థింక్ చేసే బదులు ఇలా రాగి జావా, ఓట్స్ ఉడకబెట్టుకొని ఓట్స్ తోటి జావా ఇట్లా చేసేసుకుంటే చాలా సింపుల్గా నైట్ డిన్నర్ అనేది సరిపోతుంది. అది బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ ప్లస్ నైట్ డిన్నర్ కొంచెం లైట్గానే ఉంటే బెటరు. లంచ్ మటుకు ఫుల్ తినొచ్చు, ఫుల్ తింటే కూడా మనకు అంత హెవీగా అనిపించదు.
నిన్న టయానికి అరిగిపోతుంది కాబట్టి మార్నింగ్ కాబట్టి మనకు బాగా అరిగిపోతుంది. నైట్ అనేది మనకు మంచిగా ఉండదు కాబట్టి కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి ఇలా చేస్తూ ఉంటాను. చూసారా మంచిగా క్రిస్పీగా వేగిపోయాయి. ఇంకా ఈ పీసెస్ కూడా వేయించేస్తున్నాయి. ఇవి ఎన్ని పీసెస్ తెలుసా? కరెక్ట్గా 5 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఆ 5 పీసెస్ని ఎన్ని చేశానో చూసారా? అంటే ఒక్కొక్కటి 4, 5 కట్ చేసేటప్పటికి ఇన్ని వచ్చాయన్నమాట మనకు. అప్పుడు మనం నలుగురికి సరిపడా అన్నట్టు తినచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది, మనం చిన్న చిన్న పీసెస్ ఈజీగా తిన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు రాగి జావ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటరు వేడి నీళ్ళు పెట్టానమాట. అవి ఉడుకుతున్నప్పుడు ఒక్క స్పూనే పిండి వేసాను చూసారా? దాంట్లో ఈ పిండి ఒక స్పూన్ పిండి వేసాను. ఇలా మిక్స్ చేసేస్తున్నాను ఉండగట్టకుండా మనం ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఆ నీళ్ళల్లో వేసి బాగా అంటే హాట్ వాటర్లో వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చామంటే జావ రెడీ అయిపోతుంది. ఎంతో ఈజీగా రాగి జావ చేసుకోవచ్చు. రాగే కాదు, ఓట్స్ కూడా ఇలాగే చేసుకోవచ్చు అన్నమాట. చూసారా? ఆ వాటర్లో వేసేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే చిక్కదనం వస్తుంది, బాగా చిక్కబడుతుంది అనమాట. మరీ ముద్దగా చేసుకోకూడదు, తాగేటట్టే ఉండాలి. ఎందుకంటే ఇది రాగి సంగటి అయితే కాదు కదా, అది కొంచెం థిక్నెస్ ఉంటుంది. ఇది జావా ఓన్లీ తాగడానికి, అంటే మనం కాఫీ మిల్క్ తాగినంత పలచగా ఉంటేనే బాగుంటుంది. ఒక పెద్ద గ్లాసు తాగేస్తే మనకు మంచి కడుపు నిండిపోతుంది. నెక్స్ట్ వచ్చి హెల్తీ కూడా. చూసారా ఉడికిన తర్వాత కలర్ ఎలా వస్తుందో, థిక్నెస్ అనేది మంచిగా థిక్గా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు పెరుగు నైట్ కదా అందుకని మజ్జిగ వేసుకొని తాగడం కన్నా సరే అని ఒక హాఫ్ గ్లాస్ పాలు వేద్దామని సరే ఎలాచీ పౌడర్ వేశాను, ఒక చిటికెడు బెల్లం వేశాను అనమాట. అంటే మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 2 స్పూన్స్ అంటే స్పూన్సే వేసాను. 2 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసాను దాంట్లో. అంటే మరీ తీయగా కాదు, మరీ చప్పగా కాదు అన్నట్టు. అంటే నైట్ కాబట్టి. అదే మార్నింగ్ తాగేటప్పుడు మనం మజ్జిగ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మజ్జిగ, ఉప్పు, జీలకర్ర పౌడర్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దాన్ని అంబలి అంటారు అనుకుంటాను, నేను కరెక్ట్గా తెలీదు. ఇది బెల్లం వేసాము. ఆ తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత అంటే బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ గ్లాస్ మిల్క్ వేసాను అనమాట. నేను కాఫీ తాగుతాను కదా, ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ మిల్క్ వేసాను. చిక్కటి మిల్క్ కాబట్టి. చూసారా ఇది ఎంత హెల్దీయో. దీంట్లో కొంచెం బెల్లం వేసుకున్నాము. నెక్స్ట్ రాగిపిండి వేసుకున్నాము. అది అదే చిన్న స్పూన్ వేసినా కూడా ఎంత మంచి హెల్తీయో చూసారా. ఇట్లా పల్చగా తీసుకుంటేనే బాగుంటుంది అని మిల్క్ వేసేసి బాగా మిక్స్ చేసేసాను. ఆ తర్వాత నా దగ్గర గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఉన్నాయన్నమాట. సరే అని అవి రోజు తినడం అంటే వీలవదు కదా, ఉట్టిగా తినడం అంటే. అందుకని సరే దీంట్లో పైన అది వేసుకొని సర్వ్ చేసేసుకున్నాం అన్నమాట. ఈ కప్పుతో 3 కప్పులు మాత్రమే వచ్చింది. అంత పెద్ద గిన్నె పెట్టాను కానీ అంత పలచగా చేశాను చూసారా, సూప్ లాగా. గ్లాస్లో వేసుకొని తాగేసేయచ్చు, కానీ స్టైల్గా ఉండాలి కదా, చూసేటానికి ఇంపుగా ఉండాలి కదా. పిల్లలకి తాగాలి ఏంటో ఇచ్చింది మమ్మీ అబ్బా అనుకొని తాగకుండా దాన్ని మనం సర్వ్ చేసే దాంట్లో ఇంట్రెస్టింగ్గా ఏదో ఇచ్చిందే మమ్మీ సూప్ లాగా అని చెప్పేసి వాళ్ళు టేస్టీగా ఇంట్రెస్టింగ్గా తాగేస్తారనేసి ఇట్లా చేసి ఇచ్చాను. దీంట్లో నేను పైన బాదం పప్పు కొంచెం ముక్కలు చేశాను. ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు అవి ఉన్నాయి కదా, అవి వేసేసి ఒక స్పూన్ వేసేసి బ్రెడ్ ముక్కలు పక్కన ఒక కప్పులో పెట్టేసి ఇచ్చేసాను అనమాట. ఇది మా డిన్నరు. టూకీగా అంటే ఎక్కువ కష్టపడ్డట్టే లెక్క అనుకోండి. ఎక్కువ కష్టపడకుండా డైలీ ఏదో ఇడ్లీ చేయాలా, పూరీ చేయాలా, చపాతీ చేయాలా అనుకోకుండా
నేనైతే డైలీ ఇడ్లీకి నానేయడం, దోశకి నానేయడం అంటే అది కూడా అంత హెల్దీ కాదు కాబట్టి ఎప్పుడో తింటున్నాం అనమాట. దోశ కానీ ఇడ్లీ కానీ మన టేస్ట్కి తగ్గట్టు. అంటే వాటిల్లో బాగా ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది, మనం తినేస్తాం. దోశలోకి 1.5 స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ వేస్తే తప్ప దోశ మంచిగా రాదు క్రిస్పీగా. మనం దాంట్లోకి నంచుకోవడానికి చట్నీ అని కర్రీ అని చేసుకుంటాం కదా, హెవీ ఫుడ్ అయిపోతుంది. ఇట్లా చేసుకున్నాం అనుకోండి, రాగి పిండి గోధుమ పిండి దోశలు, ఇట్లా రాగి జావా, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ ఇట్లా చేసుకున్నాం అనుకోండి, చాలా హెల్దీ కూడా. అందుకని చూసారా, ఈరోజు మా డిన్నర్ ఇదన్నమాట. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.